అలా గ్రామంలో జీవితం అంతా ప్రశాంతంగానే ఉండేది. కానీ ఒక్కసారిగా మాయా మామిడి చెట్టు ప్రకాశం తగ్గడం మొదలైంది. చెట్టు ఆకులు క్షీణించాయి. మాయా మామిడి చెట్టు ప్రకాశాన్ని కోల్పోయి బలహీనమైపోయింది. గ్రామస్తులు భయంతో చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే మాయా మామిడి చెట్టు మళ్ళీ బ్రతుకుతుంది అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. మాయ ధైర్యంగా మాయా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి, మాయా మామిడి చెట్టు గారు, మీకు ఏమైంది? మేము మిమ్మల్ని ఎలా మళ్ళీ బాగు చేయగలం అని అడిగింది. చెట్టు మెల్లగా ఇలా చెప్పింది, గ్రామం మొత్తం స్వార్థంతో నిండిపోయింది. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మరచిపోయారు. నాకు మళ్ళీ నా శక్తులు తిరిగి రావాలి అంటే గ్రామం మొత్తం నిస్వార్థంగా ఉండాలి. అలాగే నువ్వు అడవిలోని కేవ్లోకి వెళ్ళి హార్ట్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ను తీసుకుని వచ్చి నాకు పెట్టాలి అని చెప్తుంది. మాయ దానికి అంగీకరిస్తుంది. అతి ప్రాచీన గుహలకు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ ప్రయాణం అనుకున్నంత సులువుగా లేదు. అతి ప్రమాదకరంగా రహస్యాలు మరియు చిక్కు ప్రశ్నలతో పాటు నిండిపోయి ఉంది. ఒక పండిత గుడ్లగూబ మాయకు ఒక కీలకమైన సూచనను ఇచ్చింది. హార్ట్ అనేది ఒక వస్తువు కాదు, అది నీవు తీసుకురావాల్సిన మాయా మామిడి చెట్టు యొక్క విలువ అని చెప్తుంది. చివరికి మాయ గుహలోని మెరిసే హార్ట్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్ను కనిపెట్టింది. కానీ దానిని పొందడానికి తన వ్యక్తిగత ఖజానాను త్యాగం చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. గ్రామం కోసం ఈ త్యాగం చేయటానికి నేను సిద్ధం అని మాయ ధైర్యంగా చెప్పింది. హార్ట్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ను తీసుకొని మాయ తిరిగి గ్రామానికి వచ్చింది. ఆ హార్ట్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ను మాయా మామిడి చెట్టు వద్ద ఉంచింది. వెంటనే ఆ చెట్టు మళ్ళీ ప్రాణం పోసుకొని ప్రకాశించింది. బంగారు వెలుగు ఊరంతా వ్యాపించింది. గ్రామస్తులు తన తప్పును గుర్తించారు. మనం ఇంకెప్పుడు స్వార్థంగా ఉండకూడదని, నిస్వార్థంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి అని, మాయా మామిడి చెట్టుకు కూడా మనకు చేసిన సహాయానికి కృతజ్ఞత చూపించాలని అందరూ అనుకుంటారు. ఆ రోజు నుంచి గ్రామం నిస్వార్థంతో నిండిపోయింది. గ్రామస్తులు తమ పంటలను ఒకరికొకరు పంచుకుంటారు, కొత్త చెట్లను నాటారు మరియు ప్రతిరోజు ఆనందంగా జీవించారు. మాయ ఈ ప్రయాణంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటుంది. నిజమైన మ్యాజిక్ అనేది నిస్వార్థంగా ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే లభిస్తుంది అని కనుగొనింది.